ఫ్రెండ్స్ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. నాకైతే ఈరోజు ఫాస్టింగ్. మా చిన్నడు మా ఆయనకైతే ఓన్లీ టిఫిన్స్ పెడతాను, రైస్ పెట్టకుండా. ఈరోజైతే చపాతి బెండకాయ కర్రీ. పొద్దున పూజ అయిపోయింది, అటు పూజకు రెడీ చేస్తూనే ఇటు బెండకాయ కర్రీ కూడా వేసేసాను, అయిపోయింది. చపాతీకి పిండి కలుపుకోవాలి. నిన్న మా ఆయన భక్ష్యాలు కావాలనుండి, అందుకని అటు పూజకు రెడీ చేస్తూ ఇటు భక్ష్యాలకు పప్పు కూడా ఉడకబెట్టేసుకున్నాను. ఇంకా అడగండుతుందని స్టవ్ బంద్ చేసేసి పూజ అయిపోయాక గుడికి వెళ్ళేసి వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశాను. ఒక్కోసారి ఆగా మీద ఉన్నప్పుడు పప్పు అడగండుతూ ఉంటుంది. అలాగే ఆ గిన్నెలు ఉడకబెట్టాను. వాటర్ ఉంది కదా అనేసి వదిలేసి నేను పూజ దగ్గరికి వెళ్ళేసరికి మాడిపోయింది అనమాట. ఇక తీసేసి మళ్ళీ దీంట్లోకి మార్చేసాను. ఈరోజు ప్రసాదాలు ఏమేమి పెట్టాను చూపిస్తాను అండి, ఏమేమి పండ్లు పెట్టాను. దీన్ని కొంచెం దగ్గర పండుగ. నేనైతే ఇప్పుడు కూడా పెసరపప్పుతో చేస్తాను, నాకు ఇష్టం అనమాట. పెసరపప్పు చక్కెర. శనగపప్పు అయితే అమ్మ ఎప్పుడు చెప్పుతా, అమ్మ పెసరపప్పు వేసి, నాకు కూడా పెసరపప్పు ఇష్టం. అసలు కందిపప్పు, కొంతమంది కందిపప్పుతో కూడా చేస్తారంట, శనగపప్పుతో చేస్తాను. నేనైతే ఓన్లీ పెసరపప్పు విత్ చక్కెర. ఇలాచి వేసాను ఇంతకుముందే. మనము ఇదేంటంటే కుక్కర్లో అయితే ఏం పెట్టాను, గిన్నెలో పెట్టాను అనమాట. మనం ఏంటంటే పప్పు మునిగే కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేంతవరకు వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసి ఉడకపెట్టేసి ఒక 10-15 నిమిషాలు ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత